ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు కనిపించడం లేదు, గాలికి పడినట్టుంది. అవును, గాలికి పడింది. కిటికీ డోర్ మూసేయడం మంచిది, లేదంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ పడే అవకాశం ఉంది. డోర్ క్లోజ్ అవ్వడం లేదేంటి? నేను ఏదో అనుకొనొచ్చి ఇలా బుక్ అయినట్రా దేవుడా. అమ్మా అవని, అవని, ఏంటి బావా? పాలు తాగు. ఉపవాసం ఉన్నానని చెప్పాను కదా. నీ ఉపవాసం సమయం దాటిపోయింది. లే, పాలు తాగు. రోజు మారిపోయింది. ఇప్పుడు నువ్వు పాలు తాగొచ్చు. నువ్వింకా నిద్రపోలేదా? ఎందుకు? ఇదిగో ఇందుకే. కనీసం నీతో పాలైనా తాగించాలని మెలకుతో ఉన్నాను. ఉదయం తినేదాని కదా, ఎందుకు నిద్ర పాడు చేసుకున్నావు? నువ్వు నా కోసం కడుపుకి అన్నం తినకుండా ఉన్నావు. నేను కంటికి నిద్ర లేకుండా ఉండలేనా? ఏమో, అనవసరమైన శ్రమ తీసుకున్నావు. ఇది శ్రమ కాదు, ప్రేమ. మనం విడిపోకూడదని వ్రతం ఉపవాసం చేశాం. నీకోసం నేనీ మాత్రం చేయకపోతే ఎలా? నువ్వు చేసిన దాంతో పోల్చుకుంటే నేను నీకోసం చేసింది చాలా తక్కువ. నా గురించి బాధపడద్దు, పాలు తాగు. నేను తాగిస్తాను. చాలు బావా. సరే. నువ్విలా నా కోసం నిద్ర మానేసి దగ్గరగా ఉండి నాకు పాలు తాగిస్తుంటే చిన్నతనంలో అమ్మ చూపించిన ప్రేమ గుర్తుకొచ్చింది. ఏమైంది మామయ్య గారు? పేపర్లో పడకూడని న్యూస్ గాని పడిందా ఏంటి? అందరూ అలా షాక్గా ఉండిపోయారు. ఇలా ఇవ్వవని శ్రీకర్ అలేఖ్యల ఫోటోస్ పేపర్లో పడ్డాయన్నయ్యా. ఏదో మ్యాటర్ రాసింది కదా, బయటికి చదువు. ఘట్టమనేని శ్రీకర్ కనక మేడల అలేఖ్యల వివాహం అంగరంగ వైభవంగా త్వరలో. కనక మేడల రుద్రాణి కుమార్తె అలేఖ్య అను నేను ఘట్టమనేని వేదవతి కుమారుడు శ్రీకర్ని త్వరలో వివాహం చేసుకుంటున్నాను అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మా పరిణయానికి అందరూ ఆహ్వానితులే. ఇలా ఎవరు చేస్తుంటారు? మనకి తెలిసిన బంధువులందరి దగ్గర నుంచి ఈ విషయం గురించి ఫోన్లు వస్తున్నాయి. ఇంకెవరు? అలేఖ్యకు సపోర్ట్ చేస్తున్నా నిహారికే ఇలా చేసుంటుంది. ఎందుకు ఇలా చేశావు నిహారిక? బుద్ధుండే పనులనేవన్నీ. అవని శ్రీకర్ల మీద కక్ష గట్టినట్టు ఎందుకు ఇలా చేశావమ్మా? వ్యక్తిగత ద్వేషాలుంటే మాత్రం ఇంటి పరువుని ఎలా బజారు కీడిస్తావా? ఈ ప్రకటనకి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. అనవసరంగా నన్ను అనుమానించి తిట్టకండి.
అనుమానమే లేదు. ఇదంతా నువ్వే చేయించావు. నిహారికకి ఏ సంబంధం లేదు. పేపర్లో పెళ్లి న్యూస్ వేయించింది నేను. ఎందుకలా చేసావు? తప్పే ఉందాంటీ? ఎటు నేను కాబోయే కోడల్నే కదా. మా పెళ్లి కూడా ఎటు జరగబోతుంది కదా. ఇప్పుడు కాబట్టి చిన్న ప్రకటన వేయించాను. అదే పెళ్లికి ముందు రోజు, పెళ్లి రోజు అయితే మెయిన్ ఎడిషన్ మొత్తం వేయిస్తాను. ఇంటికి ఎవరొచ్చినా అవనినే భార్యగా ట్రీట్ చేస్తున్నారు. నన్ను కోడలుగా ఎవరు గుర్తించడం లేదు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. మీకు అందరూ ఫోన్ చేస్తున్నారని మీరు ఇబ్బంది పడుతున్నారు. నేను పడుతున్న ఇబ్బంది గురించి మాత్రం మీరు ఆలోచించడం లేదు. అవని శ్రీకర్ గారితో కలిసి వ్రతాలు చేయించుకుంటుంది. బయట బలాదూర్లు తిరుగుతుంది. నా ముందే ఇన్ని జరుగుతుంటే నేనెలా తట్టుకుంటాను? మా పెళ్లి విషయం ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలిస్తే ఎలా? అందరికీ తెలియాలి కదా. నేను చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. మీ పెళ్లి విషయం ముందు ముందు పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయ్యేలా ఉంది. అలేఖ్య కళ్ళ ముందు అవని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉండడం వల్లనే అలేఖ్య ఇలాంటి పని చేసినట్టుంది. కావాలని రెచ్చగొట్టే పనులు చేస్తే ఎవరికైనా మండుతుంది కదా. ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారు అనడానికి కరెక్ట్ అయిన ఉదాహరణ ఈ అవనే. ఈరోజు పేపర్లో వచ్చిందని మీరందరూ తెగ ఇబ్బంది పడుతున్నారు. 4 రోజుల తర్వాతైనా ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాల్సిందే కదమ్మా. అప్పుడు మాత్రం ఆపగలరా? అలెక్కిని నిలదీయగలరా? జనాలకి ఏం సమాధానం చెప్పుకోవాలో అందుకు సిద్ధంగా ఉండాలి గాని అలేఖ్యను నిహారికను అనడం వల్ల ఏం ప్రయోజనం ఉందమ్మా? ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి ఏం జరుగుతుందో ఎవరి చేతుల్లోనూ లేదు. అది మాత్రం గుర్తుంచుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.